భారతీయ జనతా కిసాన్ మోర్చా పట్టణ శాఖ అధ్యక్షులు శేషగారి లింగం గారి ఆధ్వర్యంలో రైతు దినోత్సవ కార్యక్రమం ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆలూరు రోడ్డులో గల రైతు ఏరియాలో గురేడిరెడ్డి సంఘంలో జరుపుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే రైతు దినోత్సవం గతంలో ప్రతి వ్యవస్థకు దినోత్సవ కార్యక్రమం ఉంటా ఉండే, కానీ రైతు పండించే రైతుకే ఎలాంటి దినోత్సవ కార్యక్రమాలు లేకుండా ఉండే. కనుక ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రైతుల గురించి ఆలోచించి రైతు అన్నం పెట్టే దేశానికి వెన్నుముకైనటువంటి రైతుకే మొట్టమొదటిసారిగా రైతు దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే రైతులు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రజలు బాగుంటారు. కనుక రైతులకు అనేక రకాలుగా గతంలో పాలించినటువంటి ఎన్నో ప్రభుత్వాలు రైతులకు చేయలేని పనులన్నీ కూడా నరేంద్ర మోదీ గారు వారు వచ్చి 11 సంవత్సరాలు గడుస్తూ ఉంది. వారు వచ్చిన తర్వాత గతంలో 2014 కంటే ముందు పంటల రేట్లు ఒక వడ్ల రేటు తీసుకా ఉంటే 1320 రూపాయలు మద్దతు ధర ఉంటే, మొక్కజొన్న తీసుకుంటా ఉంటే మొక్కజొన్న 800 రూపాయలకు మొక్కజొన్న ఉంటా ఉండే. 22 రకాల పంటలకు గతంలో 1200 కంటే తక్కువ రేట్లే ఉంటా ఉండే. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వడ్ల రేటు 2389 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. దానితో పాటు ఎరువులకు, ఎందుకంటే ఎరువులకు పెద్ద ఎత్తున ఒక యూరియా బస్తా సబ్సిడీ మీద 1800 రూపాయలు ఒక యూరియా బస్తాకు సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అంటే 260 రూపాయలకే ఒక యూరియా బస్తా ఇస్తా ఉన్నారు. డిఏపి బస్తా మీద 2360 రూపాయలు ఒక డిఏపి బస్తా, ఒక్క బస్తా మీద కేంద్ర ప్రభుత్వము 50 కిలోల బస్తాకు 2360 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది. ఒక ఎకరానికి పండించేటువంటి ఒక పంటకు సుమారు ఒక్కొక్క 13,000 నుంచి 18,000 రూపాయల వరకు ఒక పంటకు రైతాంగానికి కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ ద్వారా 1,00,000 కోట్ల వరకు ఆత్మనిర్భర్ భారత్ పేరు మీద రైతుల కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అనేక రకాలుగా రైతులకు బాగుంటే అన్ని బాగుంటాయనే ఉద్దేశంతో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రైతుల దినోత్సవం సందర్భంగా కూడా వారు ప్రతిదానికి ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని కూడా వారు తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు మన యొక్క రాష్ట్రంలో ఆ యొక్క బీమాని అమలు చేయలేకపోతా ఉన్నారు. ఎందుకోసం అంటే అధిక వర్షాలు పడ్డా, చీడపీడ పరిస్థితులు వచ్చినా, ఆ పంట నష్టపోతే రైతుకు నేరుగా ఒక రైతు ఎల్ఐసి చేస్తే ఏదన్నా కానీ దెబ్బలన్నా చేసినా వారికి ఏ రకంగా ఎల్ఐసి డబ్బులు కానీ ఇన్సూరెన్స్ డబ్బులు కానీ ఏ రకంగా వచ్చే పరిస్థితి ఉండేనో, రైతు కూడా ఆ రకంగా పంట నష్టపోతే ఆ డబ్బులు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ అమలు చేయలేకపోతా ఉన్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు రైతుల కోసం, ఈ దేశ ప్రజల కోసం అనేక రకాలుగా ముందుకెళ్తా ఉన్నారు. కనుక అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎందుకోసం అంటే యూరియా అని చెప్పి యూరియా షార్టేజ్ ఉంది, దాని మీద యూరియా యాప్ అని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ యూరియా లేక ఇప్పుడు కూడా చెప్పులు పెట్టుకొని యూరియాల కోసం లైన్లో ఉండే పరిస్థితి ఉంది. రైతులు రోడ్ ఎక్కే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ 2 లక్షల రుణమాఫీ కానీ ఇప్పటి వరకు పూర్తిగా రైతులకు 7,500 రూపాయలు రైతు పెట్టుబడి సాయం అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా మళ్ళీ రబీ సీజన్ స్టార్ట్ అవుతోంది, ఇప్పటికి ₹1 లేకపోతా ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా రైతులు ఆదుకుంటా ఉందో మీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఇచ్చిన హామీల ప్రకారము రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పండించినటువంటి వడ్లు మార్కెట్కి వచ్చేంత వరకే ముందుగానే తూకాలు ఏర్పాటు చేసి, హమాలీలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మీది. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మొక్కజొన్న డబ్బులు పూర్తి స్థాయిలో రైతులు రాలేకపోతా ఉంది, వడ్లకు బోనస్ రాలేకపోతా ఉంది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు పూర్తి స్థాయిలో బోనస్ ఇవ్వాలి, మొక్కజొన్న డబ్బులు ఇవ్వాలి. అట్లాగే మీరు ఇస్తున్నటువంటి సబ్సిడీ బోనస్ ప్రతి పంటకు కూడా ఇవ్వాలని చెప్పి ఈ రోజు రైతు దినోత్సవ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి మా రైతాంగాన్ని నష్టపోకుండా రైతుని రాజులు చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా కానీ రైతులు రాజులు చేసే విధంగా మీరు చూడవలసిందిగా కోరుతా ఉన్నా. మీరు ఇప్పటికీ సొసైటీని రద్దు చేసి మీకు ఇచ్చినట్టు పాలకాలను చేస్తా ఉన్నారు. దయచేసి రైతుని నడ్డి విడిచే పరిస్థితి మాత్రం దయచేసి మీరు చేయకండి. రైతుల్ని లాభసాటిగా ఉండేటువంటి
పంటలు పండించే విధంగా రైతులకు అనేక రకాలుగా రైతులు ఎదిగే విధంగా చూడవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు ఈ యొక్క గురెడ్డి సంఘం సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. జై జవాన్, జై జవాన్.